రష్యాలో కొత్తగా తయారు చేసిన క్యాన్సర్ వ్యాక్సిన్ ప్రీ క్లినికల్ ట్రయల్స్ లో అధిక ప్రభావం చూపించిందని, ఉపయోగానికి సిద్ధమైందంటూ వస్తున్న వార్తలు క్యాన్సర్ వ్యాధిగ్రస్తుల జీవితాలకు ఆశాకిరణాలుగా కనిపిస్తున్నాయి. ప్రస్తుతం ఈ వ్యాక్సిన్ రూపొందించడం పూర్తయిందని, క్లినికల్ ట్రయల్స్ నిర్వహించేందుకు రష్యా ఆరోగ్య మంత్రిత్వ శాఖ అనుమతి కోసం ఎదురు చూస్తున్నట్లు రష్యన్ ఫెడరల్ మెడికల్ బయోలాజికల్ ఏజెన్సీ అధిపతి వెరోనికా తెలిపారు. ఈ టీకాను రష్యాకు చెందిన నేషనల్ మెడికల్ రీసెర్చ్ రేడియోలాజికల్ సెంటర్, హెంగెల్ హర్టెడ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మాలిక్యులర్ బయాలజీ అభివృద్ధి చేశాయి. అయితే ఈ 3 ఏళ్ల ప్రీ క్లినికల్ ట్రయల్స్ లో వ్యాక్సిన్ అద్భుతమైన ఫలితాలు చూపించిందని తెలిపారు. వ్యాక్సిన్ వాడుకకు సిద్ధంగా ఉంది, మేము అనుమతి కోసం వేచి చూస్తున్నాం అని అన్నారు వెరోనికా. ఈ వ్యాక్సిన్ గమలేయా రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎపిడెమియాలజీ అండ్ మైక్రోబయాలజీ కంపెనీ తయారు చేసింది. ఇది ఇన్స్టిట్యూట్ ఆఫ్ గతంలో రష్యా విడుదల చేసిన కోవిడ్-19 వ్యాక్సిన్ స్పుత్నిక్ ను తయారు చేసింది. ఇప్పటికిప్పుడు క్యాన్సర్ పేషెంట్లు ఈ టీకాను అధికారికంగా ఉపయోగించడానికి వీలు కాకపోయినా, క్యాన్సర్ మహమ్మారికి సంబంధించిన చికిత్సలో విప్లవాత్మక మార్పుకు కీలక ముందడుగు పడింది. ఈ వ్యాక్సిన్ ను ఎంటరోమిక్స్ అని వ్యవహరిస్తూ ఉన్నారు. mRNA ఆధారంగా రష్యా రూపొందించిన ఈ క్యాన్సర్ వ్యాక్సిన్ 48 మంది ఆరోగ్యవంతులైన వాలంటీర్లపై నిర్వహించిన క్లినికల్ ట్రయల్స్ లో 100% సమర్థతను సాధించింది. అత్యంత ఖచ్చితత్వంతో క్యాన్సర్ కణాలను తుదముట్టించడమే లక్ష్యంగా ఈ ఎంటరోమిక్స్ టీకాను అభివృద్ధి చేశారు. ఇది ఎలా పనిచేస్తుందంటే, ఎంటరోమిక్స్ టీకా రోగి శరీరంలోని ట్యూమర్ మార్కర్ను గుర్తించడంలో రోగనిరోధక వ్యవస్థకు శిక్షణ ఇస్తుంది. ఆరోగ్యకరమైన కణాలు, చెడు కణాల మధ్య తేడాను గుర్తించడంలో సహాయపడుతుంది. అనంతరం చెడు కణాలపై దాడి చేసేలా చేస్తుంది. దీన్ని రోగులకు ఇచ్చినప్పుడు క్యాన్సర్ రకాన్ని బట్టి ట్యూమర్ 60 నుండి 80% వరకు తగ్గినట్లు గుర్తించారు. ప్రాణాపాయం నుంచి తప్పించుకునే రేటు కూడా పెరిగినట్లు గమనించారు. ఎంటరోమిక్స్ టీకా వల్ల రోగులు వారి ట్యూమర్ల ప్రత్యేక జెనెటిక్ ప్రొఫైల్ కు తగినట్లుగా డిజైన్ చేసిన వ్యాక్సిన్లను తీసుకోవడానికి అవకాశం వస్తుంది. ఈ విధంగా వ్యక్తిగతంగా రోగ నిర్ధారణ చేసి టీకాలను ఇవ్వడం వల్ల క్యాన్సర్ అనేది ప్రాణాంతక వ్యాధి స్థాయి నుంచి తట్టుకోగల ఆరోగ్య పరిస్థితికి స్థాయికి మారుతుంది. ఇది కండరాల్లో ఇచ్చే ఇంజెక్షన్. రష్యాలోని చాలా ఆంకాలజీ సెంటర్లలో ఇప్పటికే దీన్ని క్లినికల్ గా ఉపయోగించారు. కీమోథెరపీ లేదా రేడియేషన్ విధానాల మాదిరిగా కాకుండా ఈ టీకాను ప్రతి రోగికి వ్యక్తిగత అవసరాన్ని గుర్తించి ఇవ్వవలసి ఉంటుంది. రోగులపై ప్రయోగాత్మకంగా పరీక్షించినప్పుడు తీవ్రమైన దుష్ఫలితాలు కనిపించలేదు. పైగా వ్యాక్సిన్ వాడటం ద్వారా వారందరిలో రోగనిరోధక శక్తి ఏర్పడిందని రష్యా ఆరోగ్య మంత్రిత్వ శాఖ పరిధిలోని నేషనల్ మెడికల్ రీసెర్చ్ రేడియాలజీ సెంటర్ శాస్త్రవేత్తలు ప్రకటించారు. కీమోథెరపీతో రేడియేషన్ దుష్ప్రభావం ఉన్నట్లుగా క్లినికల్ ట్రయల్స్ లో పాల్గొన్న వారిలో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కనిపించలేదని తెలిపారు. ఒకసారి ఆరోగ్య మంత్రిత్వ శాఖ అనుమతి తర్వాత 2-3 దశల ట్రయల్స్ తర్వాత వ్యాక్సిన్ ప్రపంచవ్యాప్తంగా అందుబాటులోకి వస్తుందంటున్నారు. నిజానికి దశాబ్దాలుగా నిస్సహాయ స్థితిలో ఉండిపోతున్న క్యాన్సర్ పేషెంట్లకు ఇది ఒక రకంగా గుడ్ న్యూస్ అని అనుకోవాలి. మొత్తానికి ప్రపంచాన్ని పట్టిపీడిస్తున్న క్యాన్సర్ వ్యాధికి మందు కనిపెట్టడంలో రష్యా పురోగతి సాధించింది. క్యాన్సర్ కు చెక్ పెట్టేందుకు రష్యా చేసిన ప్రయోగాలు కీలక దశకు చేరుకున్నాయి. 2001లో కోవిడ్-19 వ్యాక్సిన్ తయారీకి వినియోగించిన mRNA పరిజ్ఞానంతో ఈ వ్యాక్సిన్ తయారు చేశారు. శరీరంలోని వ్యాధి నిరోధక శక్తికి ఉత్ప్రేరకంగా ఈ వ్యాక్సిన్ అత్యద్భుతంగా పనిచేస్తుంది. క్యాన్సర్ కణాలను నిర్మూలించడానికి దోహదపడుతోంది. ఇకపై క్యాన్సర్ కణాలను నిర్మూలించడానికి అనివార్యంగా నిర్వహించే కీమోథెరపీ వైద్య విధానానికి ఈ వ్యాక్సిన్ వినియోగం ప్రత్యామ్నాయంగా పనిచేస్తుందని రష్యా శాస్త్రవేత్తలు వెల్లడించారు. ఎందుకంటే కీమోథెరపీ చాలా బాధాకరంగా ఉంటుంది. తలపైన వెంట్రుకలన్నీ ఊడిపోతాయి. అన్నిసార్లు కీమోథెరపీ పనిచేస్తుందనే గ్యారంటీ ఉండదు. అయితే రాబోయే రష్యా వ్యాక్సిన్ వల్ల కీమోథెరపీ సమస్య ఉండకపోవచ్చునని అంటున్నారు నిపుణులు. క్యాన్సర్ నివారణలో భాగంగా రోగికి ఈ వ్యాక్సిన్ పదే ఇచ్చినా ఎలాంటి ప్రమాదం ఉండదని అంటున్నారు. ఈ వ్యాక్సిన్ కొలెక్టరల్ క్యాన్సర్ అనబడే ఒక పెద్ద పేగు క్యాన్సర్ చికిత్సలో వినియోగిస్తామని, బ్రెయిన్ క్యాన్సర్, స్కిన్ క్యాన్సర్ చికిత్స కోసం మరొక వ్యాక్సిన్ వెర్షన్ తయారు చేసే పని వేగంగా జరుగుతున్నట్టు FMBA హెడ్ వెరోనికా వెల్లడించారు. అయితే ఈ వార్తను ప్రసారం చేయడంలో మీడియా సంస్థలు తొందరపాటుగా వ్యవహరిస్తున్నారనేది ప్రచారంగా ఉంది. ఇప్పటికే రష్యా వాళ్ళు క్యాన్సర్ వ్యాక్సిన్ ను కనుక్కున్నారు. వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చేసింది అనే వార్తలు పలు ప్రాంతీయ, జాతీయ పేపర్లలో వచ్చాయి. అయితే ఇది 100% తప్పు అంటున్నారు వైద్య నిపుణులు. ఏదైనా మందు, టాబ్లెట్లు, వ్యాక్సిన్ లాంటివి పరిశోధనలో కనుక్కున్న తర్వాత మొదట ల్యాబొరేటరీ యానిమల్స్ మీద ప్రయోగిస్తారు. ఆ తర్వాత phase 1, phase 2, phase 3 క్లినికల్ ట్రయల్స్ చేస్తారు. phase 1 అనేది డోసు ఎంత ఉంటే సరిపోతుంది అనే దాని గురించి చేస్తారు.
ఎంత డోస్ అయితే సురక్షితం, ఎంతవరకు భరించగలరు అనే విషయాన్ని పరిశీలిస్తారు. ఏ వ్యాక్సిన్ అయినా సాధారణంగా ఆరోగ్యంగా ఉన్న వారి మీదే ప్రయోగిస్తారు. క్యాన్సర్ మీద చేసే క్లినికల్ ట్రయల్స్ కు సంబంధించి ఫేజ్ 1 ట్రయల్స్ కూడా పేషెంట్స్ మీదే ప్రయోగిస్తారు. ఎక్కువలో ఎక్కువగా 100 మందిపై ప్రయోగిస్తారు. అదే ఫేజ్ 2లో అయితే ఫలానా మందు, టాబ్లెట్ లేదా వ్యాక్సిన్ అనేది నిజంగా పని చేస్తుందా లేదా అనేది చూస్తారు. ఇది సాధారణంగా 100 నుంచి 1000 మంది మీద ట్రయల్స్ చేస్తారు. ఇక ఫేజ్ 3లో ఎక్కువ గ్రూపుల మీద, సాధారణంగా 1000 పైన మంది మీద చేస్తారు. ఇక్కడ అన్ని విషయాలు కన్ఫర్మ్ చేసుకుంటారు. కొన్నిసార్లు ఫేజ్ 3A 3B కూడా ఉంటుంది. ఎంత ఎక్కువగా ట్రయల్స్ చేస్తే అంత ఎక్కువగా వ్యాక్సిన్ ప్రభావం గురించి తెలుస్తుంది. ఇవన్నీ పక్కన పెడితే ఫేజ్ 1లో 100 మందిపై సక్సెస్ అయితే ఫేజ్ 3 పూర్తి చేసుకుని సక్సెస్ అయ్యే కేసులు 4 నుంచి 5 మాత్రమే ఉంటాయి. ఇప్పుడు రష్యా కనిపెట్టిన ఎంటిరోమిక్స్ క్యాన్సర్ వ్యాక్సిన్ అన్నది ఫేజ్ 1లో 48 మందిపై వారు భరించగలిగే శక్తి కోసం మాత్రమే చేశారు. ప్రస్తుతానికి ఆ డోస్ మంచి ఫలితాలను ఇచ్చింది. ఈ నేపథ్యంలో ఫేజ్ 1లో ఒక్క స్టడీ మాత్రమే పూర్తయింది. అది కూడా ఇంకొన్ని స్టడీస్ చేసే అవకాశం కూడా ఉంటుంది. ఇకపోతే ఊపిరితిత్తులు, రొమ్ము, కొలరెక్టల్, ప్రాంకియాటిక్ క్యాన్సర్లతో బాధపడేవారు ఈ టీకాను వాడవచ్చు. అదేవిధంగా హెరిడిటరీ క్యాన్సర్ సిండ్రోమ్స్తో హై రిస్క్ గల రోగులు, కీమోథెరపీ రెసిస్టెంట్ క్యాన్సర్లు గలవారు ఈ టీకా వల్ల ప్రయోజనం పొందవచ్చు. సాంప్రదాయ చికిత్సలను తట్టుకోలేని వారు కూడా ఈ టీకా వైపు చూడవచ్చని అంటున్నారు. కానీ ఇక్కడ మరీ కీలకంగా భావించే వ్యాక్సిన్ ట్రయల్స్ విషయంలో రష్యా ఇంకా ఫేజ్ 1లోనే ఉంది. అది కాకుండా ఫేజ్ 1 100% పూర్తయిందని అనడానికి లేదు. అది పని చేస్తుందా లేదా అనేది ఫేజ్ 2లో మాత్రమే తెలుస్తుంది. ఫేజ్ 2లో సక్సెస్ అయినవి కూడా 70 నుంచి 85% వ్యాక్సిన్లు ఫేజ్ 3లో పనిచేయవు. ఫేజ్ 2, ఫేజ్ 3 అన్నది చాలా స్టడీస్ చేసిన తరువాతే నిర్ధారణ జరుగుతుంది. గతంలో కరోనా వ్యాక్సిన్ విషయంలో ఆ తొందరపాటు జరిగింది. దానికి కారణం ఒకవైపు లక్షల సంఖ్యలో జనం చనిపోతున్నారు. అందుకే ఆదరాబాదరాగా వ్యాక్సిన్లను తయారు చేశారు. అలాగే అవి సైడ్ ఎఫెక్ట్లు చూపించాయి. కానీ ఇప్పుడు అలా కాదు. క్యాన్సర్ విషయంలో అది రష్యాలో అయినా, అమెరికాలో అయినా పూర్తి స్థాయి క్లినికల్ ట్రయల్స్ పూర్తవ్వాలి. అప్పుడే వ్యాక్సిన్ ను మార్కెట్లో విడుదల చేస్తారు. నిజానికి రష్యా వ్యాక్సిన్ గురించిన వార్త ప్రపంచంలో 200 దేశాలు ఉంటే ఒక్క మన దేశంలోనే ప్రాచుర్యంలో ఉండడం మరీ విచిత్రం అంటున్నారు విశ్లేషకులు. నిజానికి ఇప్పటి వరకు ల్యాన్సెట్ లాంటి మెడికల్ మ్యాగజైన్లో కానీ, ఏ ఒక్క సైంటిఫిక్ కమ్యూనిటీలో కానీ, చివరికి రష్యా వార్తాపత్రికల్లో కూడా క్యాన్సర్ వ్యాక్సిన్ సైంటిస్టులు కనుక్కున్నారు అంటూ వార్త రాలేదు. ఒకవైపు వ్యాక్సిన్ వాడడం ద్వారా 65 నుంచి 70% కణతలు కుంచాయి అని కూడా అంటున్నారు. దీంతో మరి అయోమయం నెలకొంటుంది. ఇంతకీ రష్యా కనిపెట్టింది వ్యాక్సినా లేక మెడిసినా అన్న అయోమయం ఏర్పడిందని అంటున్నారు వైద్య నిపుణులు. ఎందుకంటే వారు టీకా కనిపెట్టి దాన్ని వాడితే భవిష్యత్తులో అలాంటి సమస్య తలెత్తినా శరీరం అందుకు సంబంధించిన ఇమ్యూనిటీ కలిగి ఉంటుంది కాబట్టి వైరస్ ను ధీటుగా ఎదుర్కొంటుంది. ఏమైనా ఈ వార్తల విషయంలో క్లారిటీ రావాల్సి ఉందని అంటున్నారు. ఏది ఏమైనా ఎంటరోమిక్స్ వ్యాక్సిన్ కు గ్లోబల్ ఆంకాలజీ నిపుణులు ఆమోదం తెలపాల్సి ఉంది. తాజా ప్రయోగాల ఫలితాలను గ్లోబల్ ఆంకాలజీ వాలిడేట్ చేస్తే క్యాన్సర్ చికిత్సలో ఎంటరోమిక్స్ వ్యాక్సిన్ కొత్త శకానికి నాంది పలికే అవకాశం ఉందని పరిశోధకులు అభిప్రాయపడుతూ ఉన్నారు.